హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ బిగినర్ ఆఫ్ సోలార్ తెలుగు. ఈరోజు మనం సోలార్ ప్యానెల్ వోల్టేజ్ మరియు నేమ్ ప్లేట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సోలార్ సెల్ వోల్టేజ్ ద్వారా ప్యానెల్ మరియు స్ట్రింగ్ వోల్టేజ్ను ఎలా తెలుసుకుంటారో చూద్దాం. సోలార్ సెల్స్ను ఒకదానితో ఒకటి సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన సెల్ వోల్టేజ్ను సెల్ కౌంట్తో మల్టీప్లై చేయడం ద్వారా ప్యానెల్ వోల్టేజ్ తెలుస్తుంది. ఈ ప్యానెల్లను సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా మనకు స్ట్రింగ్ ఏర్పడుతుంది. అలాగే ఆ ప్యానెల్ వోల్టేజ్ను ప్యానెల్ కౌంట్తో మల్టీప్లై చేయడం ద్వారా స్ట్రింగ్ వోల్టేజ్ తెలుస్తుంది. ఈ ఉదాహరణను ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం సోలార్ నేమ్ ప్లేట్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఉన్న ఒక నేమ్ ప్లేట్ను ఒక ఉదాహరణగా తీసుకుని సోలార్ ప్యానెల్ నేమ్ ప్లేట్ను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ప్యానెల్ తయారు చేసిన కంపెనీ నేమ్ మరియు ఆ కంపెనీ లోగో. ఇది ప్యానెల్ను తయారు చేసిన కంపెనీ ఆఫీసు అడ్రస్ను సూచిస్తుంది. ఈ సెక్షన్ ఆ ప్యానెల్ యొక్క మోడల్ మరియు సీరియల్ నెంబర్ను సూచిస్తుంది. ఎలక్ట్రికల్ రేటింగ్. ఇది ఎస్టీసీ అనగా ప్రామాణిక పరీక్ష పరిస్థితుల వద్ద ప్యానెల్ యొక్క రేటింగ్ను సూచిస్తుంది. వార్నింగ్. ఎలక్ట్రికల్ హజార్డ్. ఇది పొంచి ఉన్న ప్రమాదాలను మరియు భద్రతా విధానాలను సూచిస్తుంది. ఇప్పుడు మనం ప్రామాణిక పరీక్ష పరిస్థితుల వద్ద నిర్ధారించిన టెస్ట్ వాల్యూస్ గురించి చూద్దాం. పీక్ పవర్. ఇది ప్యానెల్ యొక్క గరిష్ట స్థాయిలో నమోదు అయ్యే శక్తిని సూచిస్తుంది. దీనిని వాట్స్ ప్రామాణికతో సూచిస్తారు. వోల్టేజ్ అట్ మాక్సిమం పవర్ పాయింట్. ఇది ప్యానెల్ యొక్క గరిష్ట స్థాయిలో నమోదు అయ్యే వోల్టేజ్ను సూచిస్తుంది. దీనిని వోల్ట్స్ ప్రామాణికతో సూచిస్తారు. కరెంట్ అట్ మాక్సిమం పవర్ పాయింట్. ఇది ప్యానెల్ యొక్క గరిష్ట స్థాయిలో నమోదు అయ్యే కరెంట్ను సూచిస్తుంది. దీనిని ఆంప్స్ ప్రామాణికతో సూచిస్తారు. విఓసి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఇది ప్యానెల్ను లోడ్కు కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు నమోదు అయ్యే గరిష్ట స్థాయి వోల్టేజ్. దీనిని వోల్ట్స్ ప్రామాణికతో సూచిస్తారు. ఈ విఓసిని మనం ప్యానెల్ను లోడ్ నుండి డిస్కనెక్ట్ చేసి చూడవలసి ఉంటుంది. ఐఎస్సి. షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇది ప్యానెల్ను షార్ట్ చేసినప్పుడు నమోదు అయ్యే గరిష్ట స్థాయి కరెంట్. దీనిని ఆంప్స్ ప్రామాణికతో సూచిస్తారు. ఈ ఐఎస్సిని మనం ప్యానెల్ను లోడ్ నుండి డిస్కనెక్ట్ చేసి షార్ట్ చేసి చూడవలసి ఉంటుంది. మాక్సిమం సిస్టమ్ వోల్టేజ్. మనము ఇదివరకు చెప్పుకున్న స్ట్రింగ్ అనగా ఆ ప్యానెల్ సమూహం నమోదు చెయ్యగల గరిష్ట స్థాయి వోల్టేజ్ను మాక్సిమం సిస్టమ్ వోల్టేజ్ అంటారు. చూసారుగా, ఇలాంటి మరెన్నో మీకు సహాయపడే వీడియోలు మేము మీకు అందిస్తూనే ఉంటాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.